ఇటు జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం చిచ్చురేపింది. ఆదిపట్ల తుర్కీ ఆంజల్ మున్సిపాలిటీలు చార్మినార్ జోన్లో కలపడంపై స్థానికులు భగ్గుమన్నారు. పక్కనే ఉన్న తుక్కుగూడను ఎల్బీనగర్లో కలిపి ఆదిపట్ల తుర్కీ ఆంజల్ను చార్మినార్లో ఎలా కలుతారని ప్రశ్నించారు. అయితే ఆదిపట్లను ఎల్బీనగర్లో కలపాలని సీనియర్ నేత పల్లె గోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ రేపు ఆదిపట్ల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపడతామని కూడా స్పష్టం చేశారు. తీసుకెళ్ళి చార్మినార్ డివిజన్లో కలపడము చాలా బాధాకరణం. ఎందుకంటే ఇక్కడ తుక్కుగూడని తీసుకొచ్చి ఎల్బీనగర్లో కలిపి ఆదిపట్ల ఏం చేయాలని తీసుకుపోయి చార్మినార్లో కలపడం అసలు మాకైతే ఎవరికి ఇక్కడ ఉన్న మేము 20,000 మంది ఓటర్స్ ఉన్నాము, ఒక్కరు కూడా అర్థమైతే లేదు. ఎందుకంటే మాకు ఎల్బీనగర్ దగ్గర అవుతుంది కానీ మాకు చార్మినార్కి మాకు ఏం సంబంధం, మాకు ఏ విధంగా కూడా మాకు సంబంధం లేదు. అవసరం అనుకుంటే తుక్కుగూడ పాలను తీసుకొచ్చి చార్మినార్లో కలిపి మమ్మల్ని తీసుకుపోయి ఎల్బీనగర్లో కలపడం అది ఒక అర్థం ఉంది. కానీ తుక్కుగూడ తీసుకొచ్చి ఎల్బీనగర్లో కలిపి మమ్మల్ని తీసుకుపోయి చార్మినార్లో కలపడం అసలు అది ఘోరాది ఘోరము. మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నా అనేది మాకు ఇంకా కూడా అర్థమైతే లేదు. దయచేసి నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీరు దయచేసి మమ్మల్ని తీసుకొచ్చి ఎల్బీనగర్లో కలిపితే మేము చాలా సంతోషం. వాటిలో మాకు ఎల్బీనగర్ ఉంటుంది కానీ మాకు చార్మినార్ అసలు మాకు ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి కూడా మాకు సంబంధం లేదు. గత 100 సంవత్సరాల నుంచి కూడా మాకు చార్మినార్ అనేది సంబంధం లేదు. మేము ఎంతసేపు ఉన్నా మాది ఈరోజు తెలంగాణలో ఉన్న ఇదిలో ఆదిపట్ల మున్సిపాలిటీ తెలంగాణకు ఒక గుండెకాయ, రంగారెడ్డి జిల్లాకు ఒక గుండెకాయ. ఎందుకంటే ఇవాళ టాటా ఏరోస్పేస్ కానీ, టీసీఎస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఇక్కడ రేపు 4th సిటీ కానీ ఇవన్నీ మాకు ఇది ఉన్నది. ఇవాళ మమ్మల్ని తీసుకొని ఓల్డ్ సిటీలో కలపడం అది చాలా బాధాకరము.